ఇలా ప్రధానమంత్రి గారు వచ్చి అది ఓపెన్ చేస్తాడు, ముఖ్యమంత్రి గారు ఈ ప్రైవేట్ది ఓపెన్ చేస్తాడు. ఈ ప్రైవేట్లో ఓపెన్ చేయడానికేనా మనం ప్రధానమంత్రిని ముఖ్యమంత్రిని చేసుకుంది? దయచేసి అర్థం చేసుకోండి తల్లిదండ్రులారా. ఇవి మీ చేతి సమురు వదులుతా ఉంది. వాడు ఇచ్చేది పావులా, మీ దగ్గరికి ఎత్తుకపోయేది రూపాయి. ఈ రూపాయి ఎత్తుకపోయేది ఆపగలిగితే ఈ చట్టాలు ఇంప్లిమెంట్ అయితే తెలంగాణలో మాత్రం రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు అడుగుతలేరుగా, మేమెందుకు చేస్తాం? తల్లిదండ్రులు అడుగుతలేరుగా, మేమెందుకు చేస్తామంటారు వాళ్ళు. మరి ఎవరు అడగాలి? మనమే కదా అడగాల్సింది. నేను ఒక్కనడి నువ్వు ఫస్ట్ అడుగుడు స్టార్ట్ చేయి. నీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకో, రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాలని పెట్టు. నీ సోషల్ మీడియాలో పెట్టి దాని మీద చర్చ చేయి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. దాని మీద ఫోకస్ చేయండి ప్రజలారా. మీరు రాజకీయాల్లోకి చాలా ఇన్డెప్త్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ రెండింటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఈ ప్రజల తరఫున తెలంగాణ రాజ్యాధికార పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు కావాల్సినటువంటి లెక్కలన్నీ ఈ వెబ్సైట్లో ఉన్నాయి, తీసుకోరు. ఈ వెబ్సైట్లో ప్రతి లెక్క పెట్టినా మీకు అర్థం కావడం కోసం ప్రతి లెక్క ఉంటుంది దీంట్లో.